पांडा सत्येंद्र पांडा चापड़ी सर क्लास को మరి పిల్లలందరూ అలర్ట్ చేయకూడదు, గలాట్ చేయకూడదు, సైలెన్స్ గా చూడాలి. ఇదిగో మన స్కూల్లోనే గ్రౌండ్ లోనే సర్కస్ ఉండేది. ఇదిగో సర్కస్ మరి ఏమేమి ఉండేదండి. సర్కస్ లో కోతి ఒక 5 ఐటమ్స్ బ్యాలెన్స్ చేసేసింది. తర్వాత కోతితో సర్కస్ అయిపోగానే జోకర్ తోటి కామెడీ నవ్వించడం ఉండేది. తర్వాత ఇదిగో సైకిల్ తో మరి ఒక నాగిలితో బ్యాలెన్స్ ఉండేది. తర్వాత వైర్ పైన అమ్మాయి సర్కస్ చేయడం ఉండేది. ఫస్ట్ ఇప్పుడు కోతితో సర్కస్ చూపిస్తాను. మరి పిల్లలందరూ ఒకసారి గట్టిగా క్లాస్ వెళ్ళి కదా మరి. చూసామాయ్ ఇదిగో చూసావా మన స్కూల్ గ్రౌండ్ లో కోతి వచ్చేసింది కదా. ఇదిగో కోతి ఒక 5 ఐటమ్స్ లో బ్యాలెన్స్ చెప్పడాలమ్మాయి. ఇదిగో కోతి మరి ఏం చేయాలండి, ఒక సైకిల్ రిమ్మలో జంపి కొట్టాలి. ఇదిగో తర్వాత మరి కోతి కూరగాయలు అమ్మకు రావాలి. మరి కోతి చిన్న చిన్న 3 రింగులు కూడా జంపి కొట్టాలి. కోతి మరి కరెంటు రిమ్మిన 1 2 3 4 పల్లీలు కొట్టేసాలి. ఇదిగో కోతి ఒక సైకిల్ తొక్కాలి. మరి కోతి ఒక కట్టే భుజాన్ని పెట్టుకుని ఒక రౌండ్ తిరగాలి. ఇదిగో మరి పిల్లలు ఒకసారి క్లాస్ మరి చూసామా ఇదిగో కోతి సర్కస్ చేయాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగో కోతికి మేకప్ చేయాలి. ఇదిగో మేకప్ అంటే కోతి కళ్ళ కాటుకు రాయాలి, మొక్కని పౌడర్ రాయాలి, లిఫ్ట్కి రాయాలి, కోతికి కొత్త డ్రెస్ కూడా వేయాలి. ఇదిగో నేను ఫస్ట్ మరి కోతికి మేకప్ చేస్తాను, తర్వాత ఆ కోతి సర్కస్ చేస్తాను. మరి ఫస్ట్ కోతికి మేకప్ చేస్తాం. మరి सत्येंद्र पांडा सत्येंद्र पांडा మరి చూసామాయ్ ఇదిగో చూసావా కోతికి మేకప్ అయిపోయింది కదా. ఇదిగో కోతి మరి ఒక 5 ఐటమ్స్ బ్యాలెన్స్ చెప్పడాలమ్మాయి. ఇదిగో చూసావా ఈ రోజుల్లో కూడా మనుషుల మాట మనుషులు చాలా కష్టమైపోతుంది. ఇదిగో చూసావా మరి కోతి ఏం చేయాలంటే ఇదిగో మన స్కూల్లో ఒక మనుషులు చాలా పని చేయాలి, మనుషులని మాట వినాలి. కోతి ఒక 5 ఐటమ్స్ బ్యాలెన్స్ చెప్పడాలమ్మాయి. ఇదిగో ఇప్పుడు ఫస్ట్ మరి కోతి ఒక సైకిల్ రిమ్లో జంప్ కొట్టాలి. మరి పిల్లలందరూ సరే క్లాస్ सत्येंद्र पांडा सत्येंद्र पांडा మరి చూసామాయ్ ఇదిగో ఫస్ట్ కోతి ఒక సైకిల్ రిమ్లో జంపి కొట్టేసింది కదా. ఇదిగో కొంతమంది అనుకోవచ్చు మన స్కూల్లో పిల్లలు సరలు ఇదిగో సైకిల్ రిమ్ పెద్దగా ఉంది కాబట్టి కోతి ఈజీగా జంపి కొట్టేసింది అమ్మాయి. ఇదిగో చూసావా మరి ఒక సైకిల్ రిమ్ పక్కన పడేస్తాను. ఇదిగో చూసావా నా చేతిలో ఒక చిన్న రింగ్ ఉంది. ఇదిగో 2 రూల్ సైజ్ ఉండాలి. ఇదిగో చిన్న రింగ్ లో ఇప్పుడు కోతి జంపి కొట్టాలి. మరి పిల్లలందరూ వస్తారు క్లాస్ మరి మరి చూసామాయ్ ఇదిగో ఇది కూడా రింగ్ వద్దు.
మరి చూసావా దీనికన్నా చిన్న సైజు ఉంది అమ్మాయి, ఒక అడుగు సైజు. ఇదిగో చిన్న సైజు రింగులు కూడా కొద్ది జబ్బి కొట్టాలి. మరి పిల్లలు చెప్పలేదు మరి సత్యేంద్ర పాండా మరి చూసావా ఇదిగో చూసావా అది కూడా రింగ్ మనకి దానికన్నా చిన్న సైజు ఉంది. ఇదిగో చూసావా ఒక అద్దడి సైజు ఉంది. చిన్న రింగ్ లో ఇప్పుడు కోతి తల కూడా పట్టదు, కానీ చిన్న రింగ్ లో ఇప్పుడు జప్పి కొట్టాలి కోతి. మరి పిల్లలందరూ ఒకసారి క్లాస్ సత్యేంద్ర పాండా సత్యేంద్ర పాండా మరి చూసావా ఇదిగో చూసావా ఇప్పుడు కోతి ఏం చేయాలంటే కట్టే భుజాన్ని పెట్టుకొని ఒక మేకల్ని ఆవుల్ని బరుగుల్ని మేపుకు రావాలి. ఇదిగో కోతి ఒక కట్టే భుజాన్ని పెట్టుకొని ఒక రౌండ్ తిరగాలి. మరి పిల్లలందరూ వస్తారు వీడియో క్లాప్స్ కూడా తిరగాలి. మరి చూసావా ఇదిగో చూసావా మరి ఇప్పుడు కోతి ఏం చేయాలండి కూరగాయలు అమ్మకు రావాలి. ఇదిగో కూరగాయలు అంటే టమాటి పండ్లు బెండకాయలు గంపని ఎత్తి మీద పెట్టుకొని కోతి అమ్మకు రావాలి. ఇదిగో చూసావా కోతికి మరి కూరగాయలు పంపిస్తున్నావు, త్వరగా రావాలి. మరి ఇదిగో గంపల కూరగాయలు అన్ని లెక్క పెట్టి పంపిస్తున్నాయి. ఇదిగో చూసావా మరి గంపల కూరగాయలు ఏమేమి ఉన్నాయో అన్ని లెక్క పెట్టి పంపిస్తున్నాం త్వరగా. ఇదిగో గంపలో ఫస్ట్ టమాటి పండ్లు వేసాను. ఇదిగో బీరకాయలు కూరగాయలు అన్ని వేస్తున్నాయి. ఇదిగో గంప నిండా కూరగాయలు వేసాను. ఇదిగో కోతి అమ్మకు రావాలి త్వరగా. మరి అరే కోతి అరే ఆంజనేయ స్వామి ఇదిగో త్వరగా మరి కూరగాయలు అమ్మకు రాబడి టైం లేదు బరాబరి. అరే అమ్మ ఇది పొందలేదు. మరి అరే కోతికి జీతం వేయాలి అయితే పోతుంది. మరి ఇదిగో కోతికి త్వరగా జీతం వచ్చేస్తాం. మరి ఇదిగో కోతి అరే ఆంజనేయ స్వామి ఇదిగో నీకు జీతం ఇస్తాం త్వరగా కూరగాయలు అమ్మకు రాబడి టైం లేదు. అరే అమ్మ ఇది పొందలేదు. మరి అరే కోతికి సినిమా హీరో పేరు పెట్టలేదని అలాగే కూర్చొని ఉన్నది. అయితే సినిమా హీరో పేరు పెట్టేస్తా త్వరగా. ఇదిగో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, అరే అల్లు అర్జున్, అరే పుష్ప. అరే అమ్మ ఇది పొందలేదు. మరి అరే దీనికి మగ పేరు నచ్చలేదు, లేడీస్ పేరు పెట్టాలి అయితే పెట్టేస్తా త్వరగా. ఇదిగో సమంత, అనుష్క, అరే శృతిహాసన్, అరే కాజల్. అరే ఏమమ్మా ఇది ఏ పేరు పెట్టినా పొందలేదు. మరి అరే దీనికి కొత్త సినిమా ఇది నచ్చలేదు, పాత సినిమా పేరు కావాలి అయితే పాత సినిమా పేరు నువ్వు చెప్పే నాకు తెలియదు. మరి అరే దీని పేరు వస్తురామలమ్మ అయితే వస్తురామలమ్మ పాట పెట్టేసే ఇదిగో కోతి కూరగాయలు అమ్మకు రావాలి త్వరగా. మరి పిల్లలందరూ క్లాస్ వెళ్తారా. మరి కోతి కూరగాయలు అమ్మకు రావాలి. మరి కోతి అమ్మకు రావాలి. మరి మరి ఇచ్చేసి అమ్మాయి ఇదిగో కోతి ఇంతసేపు భూమి మీద సర్కస్ చేస్తుంది కదా. ఇదిగో భూమి మీద కాదు ఇప్పుడు కోతి కరెంట్ మీద 4 పద్దెలు కొట్టేస్తారు. మరి ఇదిగో ఇప్పుడు కోతి కరెంట్
చిందేసి సెంగుమంటేనమ్మా. మరి చూసామా ఈ రోజుల్లో కూడా మన మాట మన సుజానే చాలా కష్టమైపోతున్నది. ఇదిగో చూసావా మన స్కూల్లో కోతి ఒక మనసు చేతితో పని వద్దు. ఇదిగో చూసావా ఇప్పుడు జోకర్ బాబు వస్తున్నాడు మరి నవ్వించడానికి. కాసేపు జోకర్ బాబు జోక్స్ కామెడీ ఉండదు. మరి పిల్లలందరూ సరిగట్టి ఆ క్లాస్ వాళ్ళు కదా మరి. అవును అరే చూడు జోకర్ ఇదిగో మన స్కూల్ తరపున ఇక్కడ గ్రౌండ్ లో సర్కస్ ప్రోగ్రామ్ పెట్టేసిన మరి. అవును అరే కూరగాయల మీద కాదు జోకర్ ఇదిగో సర్కస్ ప్రోగ్రామ్ పెట్టేస్తాను స్కూల్లో మరి. అవును అరే చక్రం మీద కాదు జోకర్ ఇదిగో ఆడవాళ్ళతో మగవాళ్ళతో కొన్ని ఐటమ్స్ లో సర్కస్ ఉంటుంది మరి. అవును చేస్తారు మరి. అరే జోకర్ ఏమిది? అరే చూడు జోకర్ మాది బిజాపూర్. అరే కుతాపూర్ కాదు జోకర్ మాది బిజాపూర్ చాలా దూరం మరి. అరే దాన్ని బిజాపూర్ అంటారు జోకర్ మరి. అవును చేస్తారు మరి. అరే జోకర్ అరే నా పేరు చెప్పాలి నీకు. ఇదిగో చూడు జోకర్ మరి సర్కస్ లో నా పేరు ఇక్కడ రింగ్ మాస్టర్ అంటారు మరి. రింగ్ మాస్టర్ కాదు జోకర్ ఇదిగో నా పేరు ఇక్కడ రింగ్ మాస్టర్ అని పిలుస్తారు మరి. అరే నా పేరు ఇక్కడ రింగ్ మాస్టర్ అంటారు జోకర్ మరి. అవును చేస్తారు. అరే జోకర్ ఏమైంది? అరే చూడు జోకర్ రోడ్డు మీద కరెంట్ ఎవరు అడ్డం కట్టలేదు. అదే కరెంట్ ఎవరి పైన అమ్మాయి 5 ఐటమ్స్ వైర్ పైన బ్యాలెన్స్ చూపిస్తున్నది. అదిగో సైకిల్ తో కూడా అబ్బాయి 2 ఐటమ్స్ బ్యాలెన్స్ చూపిస్తున్నాడు మరి. అదిగో నాగెల్ తో కూడా సర్కస్ ఉండేది జోకర్ మరి. అరే దాన్ని సౌండ్ బాక్స్ అంటారు మరి. చిమ్ముడు బాక్స్ కాదు జోకర్ దాన్ని సౌండ్ బాక్స్ అంటారు మరి. అవును చేస్తారు. అరే జోకర్ ఏమిది? అరే చూడు జోకర్ మా సర్కస్ లో మరి చిన్నలు పెద్దలు అందరూ 5 మంది ఉన్నారు సర్కస్ చేసేవాళ్ళు. 5 పందులు కాదు జోకర్ ఇదిగో 5 మంది ఉన్నారు సర్కస్ చేసేవాళ్ళు మరి. అవును చేస్తారు మరి. అవును ఇక్కడ మీ స్కూల్లో మీ గ్రౌండ్ లో ఎవరికి అడిగి సర్కస్ చేస్తున్నావు? ఇదిగో చూడు జోకర్ మరి గంట సేపు వేసి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ ఎవరికి అడగలేదు మరి స్కూల్లో. అడగలేదు. అరే లేదు లేదు. అరే నన్ను ఎప్పుడు అడగాలి కాదు జోకర్ నన్ను ఎప్పుడు అడగాలి అని చెప్పాలి. అరే నిన్ను అడగాలంటే స్కూల్లో ఈ గ్రౌండ్ లో ఎవరు నాకు తెలియదు కదా. అరే తెలియదు జోకర్. అరే స్కూల్ మొత్తానికి ఇక్కడ నువ్వు వాచ్మెన్ వా? అయితే మరి స్కూల్లో నువ్వు ఏం సప్లై చేసాను ఇక్కడ వాచ్మెన్ మరి? తెలీదు. చెప్పేసి ఒకటి త్వరగా మరి. అరే నీళ్లు పోసి చెట్లంతా నువ్వు పెంచినావా? అరే బాగా పెంచినావు జోకర్. పిల్లలకి నీడు ఉంటుంది మరి. అది పిల్లలకి మరి గవర్నమెంట్ బస్సులు రా జోకర్ మరి. అరే బస్సులు కూడా నువ్వే ఏర్పాటు చేసినావు మరి. అరే బాగా పెట్టినావు బస్సులు మరి. అరే అంగడి కూడా నీదేనా స్కూల్లో? పిల్లలు కొనుక్కొని తినేకి మరి. అరే బాగా పెట్టినావు జోకర్ అంగడి ఇక్కడ. అవును అరే స్కూల్లో వాచ్మెన్ అయ్యండి ఇంత సప్లై చేసావు కాబట్టి నీకు అడగలేదు కాబట్టి కోపం వచ్చి సర్కస్ అంతా బంద్ చేసి వెళ్ళిపోబడినావు. ఇదిగో చూడు జోకర్ మరి స్కూల్లోనే గంట సేపు సర్కస్ చేసి వెళ్ళిపోతా మరి ఈ రోజు ఇక్కడ నేను. అరే లేదు జోకర్ ఇదిగో గంట సేపు సర్కస్ చేసి వెళ్ళిపోతాను మరి త్వరగా వెళ్ళిపోతాను. అరే లేదు జోకర్
అరే అంత చెప్పిన ఎన్నో కాదు జోకర్ నువ్వు. అరే మొత్తం బంద్ చేయాలి. అది ఆ లైట్లు కట్టెలు మొత్తం పెరగాలి మరి. ఇప్పుడే పెరగాలి మరి. అరే జోకర్ ఆ త్వరగా వచ్చే మైదానంలో నీతో మాట్లాడాలి. అరే కొట్టు త్వరగా వచ్చేయాలి మరి. అరే జోకర్ ఇది తోక కాదు మా సర్కస్ కి గురువు ఉంటుంది మరి. అరే ఇది చూస్తే నీకు వెనకాల చూస్తూ ఉంటుందా? అయితే నేనేం చేయమంటా మరి. ఇదిగో కింద పడేస్తాను త్వరగా వచ్చాను మరి. అరే చూడు జోకర్ ఇదిగో మా సర్కస్ లో ఒక మనిషి తక్కువ ఉన్నారు కాబట్టి మాతో పాటు నువ్వు కూడా ఈ రోజు సర్కస్ చేయాలి మరి. అరే మాతో పాటు సర్కస్ చేస్తున్నా కాబట్టి సర్కస్ నీ పేరు చెప్పేసే జోకర్ మరి. అవును. అరే నీ పేరు నిక్కర్ నారాయణ. ఇదిగో చూడు నిక్కర్ నారాయణ పట్టపైన నేను సర్కస్ చేస్తా కదా. ఇదిగో నేను ఇచ్చే షర్ట్ నువ్వు చాలా త్వరగా. ఇదిగో రెండు చేతులు కింద పెట్టాలి జోకర్ మరి. ఆ రెండు కాళ్ళు పైన గడిగా రెండు చేతులు కింద కాళ్ళు పైకి కలిపి బ్యాలెన్స్ చేస్తారా వచ్చాలి మరి. అలాగే వచ్చాలి మరి జోకర్. అరే జోకరి అది ఇందాక నేను చెప్పింది అది నువ్వు చేసింది రా. రెండు చేతుల కింద కాళ్ళు పైకి లేపి బ్యాలెన్స్ చేయాలంటే పరిగెత్తి చేతులు లేపుతా నిలబడి. నేను చెప్పింది చేతుల కింద కాళ్ళ పైన బ్యాలెన్స్ చేయమని తర్వాత మరి. అరే జోకర్ ఏమైంది? ఒకసారి క్లాస్ కొడండి పిల్లలు జోకర్ సర్కస్ చేస్తారు. రెండు చేతులు కొడితే సౌండ్ శబ్దం వస్తుంది. ఒక చేత సౌండ్ కలిగేస్తారు జోకర్. అరే ఏమైంది మరి? అవును ఒకరు చెంపరు కొడితే పిల్లలందరూ కొట్లాడతారా? సర్కస్ బంద్ అయితే నువ్వు పరిగెత్తే జంపి కొట్టేసా మరి. అరే జోకర్ ఏమైంది? అవును అరే వచ్చినప్పటి నుంచి గాలి తోలుతుంది కదా పట్ట ఎగిరిపోతుంటే పైన రాయి పెట్టాను మరి. పెట్టే అక్కడ పిల్లలు వాళ్ళు తాగుతారు కింద పడి జంపి కొట్టేస్తారా మరి. చూస్తారా వచ్చాలి. ఒకసారి క్లాస్ కొనాలి మరి. జోకర్ సర్కస్ చేస్తాను. అరే జోకర్ ఏమైంది? అవును అరే పండగ తయారు స్కూల్లో ఉండవరా జోకర్. ఇదిగో నువ్వు అంత దూరం పరిగెత్తి వచ్చేటప్పుడు చేతులు గడ్డి పడి చెప్పి కొడాలి. లేదంటే అంతా ఉసుక ఉంది కదా పట్ట జరిపోయి కింద పడిన జోకర్. నీకు చేత కదా కానీ పక్కనకు వచ్చావు. ఇదిగో అమ్మాయిలు కదా. ఇదిగో అమ్మాయిలతో మరి కాసేపు భూమి మీద సర్కస్ ఉంటుంది. మరి తర్వాత ఒక సైకిల్తో మరి నాగిలతో బ్యాలెన్స్ ఉంటుంది. తర్వాత అమ్మాయి కరెంట్ మీద సర్కస్ చేయడం ఉంటుంది. వచ్చే అమ్మాయి కొన్ని ఐటమ్స్ మరి బ్యాలెన్స్ చూడాలి మరి. మరి చిన్న ఒక అమ్మాయి మరి వెనక్కి మగాలి బ్యాలెన్స్ చూడాలి మరి. కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి అడగలేదు కాలుండి కదలలేదు ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా గుండెలో నడగిలిన బాధ కన్నీరై కారుతుంది మరి జాగ్రత్తగా అమ్మాయి వెనక్కి మగాలి బ్యాలెన్స్ చూడాలి మరి. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. మరి చూస్తారా సార్ తిరిగి చూస్తే మన ఇప్పుడు మనకే కనబడేది సార్. ఇది అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్నిక మగవలేదు కదా నడిచే రెండు కాళ్ళు పట్టుకొని ఒక సంగటి ముఠ బ్యాలెన్స్ చూడాలి మరి. రెండేసరి అమ్మాయి ఎన్నిక మగవాలి నడిచే రెండు కాళ్ళు పట్టుకోవాలి మరి. అమ్మ ఉన్నంత కాలం ఆ
ఆకలితో మరి అది నడిచే రెండు కాళ్ళు తల మీద తీసుకురావాలి, మరి తల మీద తీసుకురావాలి నడిచే రెండు కాళ్ళు. గడిచింది మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క చిన్నతనం అంత నాది చీకటిలోనే తెల్లారింది గుండెలోన. మరి చూస్తారా సార్, అమ్మ ఎనికి మగవాళ్ళైతే రెండు చేతులు కాళ్ళు సపడిది అనుకున్నారు. మరి చూస్తామ్మా, ఇదిగా వంటి చేయి వంటి కాళ్ళ మీద బ్యాలెన్స్ చేపట్టాలి. ఒక అంగిట్లో ఏముండి ఇస్తారు, ఒక తక్కడి ఉంటుంది, ఏ విధంగా బ్యాలెన్స్ ఉండదు. ఇది అమ్మాయి వంటి చేయి వంటి కాళ్ళ మీద తక్కడి బ్యాలెన్స్ చేపట్టాలి. మరి తగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. రెండోసారి అమ్మాయి వంటి చేయి వంటి కాళ్ళ మీద బ్యాలెన్స్ చేపట్టాలి. మరి తెలపమని కోరుతుంది. నేనెప్పుడు ఈ రోజులు వస్తాయి, నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోన్ని, ఏ సాయం అందనోన్ని, దిక్కులేని వంటలోని మరి ఇచ్చిస్తారా సార్? ఇద్దరు అమ్మాయిలు రెండు చేతుల్ని 2000తో జయంతి పట్టుకున్నారు కదా, అలా పట్టుకునే చేతులు మీరైనా నేనా ఎనికి తిప్పినా ఎనికి రాదు, ముందుకు తిప్పినా ముందుకు రాదు సార్. కానీ అమ్మాయిలు ఇద్దరు పట్టుకుని ఇడిసనగా తల నుంచి కాదు రౌండ్ తిప్పేసాలి. ఒక చేతులు ఏముడిస్తారు, వాచ్ ఉన్నది, వాచ్లో ఉమ్ములు ఏ విధంగా రౌండ్ తిరగదు. మరి అమ్మాయిలు ఇద్దరు పట్టుకుని ఇడిసిన తల నుంచి కాలు రౌండ్ తిప్పేస్తారు. మరి కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. మరి చూస్తారు సార్, అమ్మాయిలు ఇద్దరు కిందకు వచ్చేవాలి. మరి కిందకు వచ్చని ఒక అన్నం తినే చేత్తో కాలు పెట్టాలి పట్టుకోవాలి. అమ్మాయి ఇదిగో పట్టుకున్న కాళ్ళు ఇడుసునుగా తల నుంచి కాళ్ళకు రౌండ్ తిప్పేసాలి. మరి పుట్టలు ఏముందండి, ఒక పాము ఉంటుంది, ఏ విధంగా సాగి బయటకు వస్తుంది. అమ్మాయిలు ఇద్దరు ఒక నాగిని బెల్లెచ్చి పడాలి. మరి ఇది ఒక నాగిని బెల్లెచ్చి పడేస్తారు. మరి అమ్మాయిలు ఇద్దరు మరి పిల్లలు ఒకసారి క్లాస్ వాళ్ళు ఇద్దరు మరి ఆ క్లాస్ చూడాలి పిల్లలు ఇద్దరుగా. మరి ఒక నాగిని బెల్లెచ్చి పడాలి. మరి అరే జోకర్ ఏమైంది? అరే మా అమ్మాయి తిప్పిన నువ్వు తిప్పుతావా? ఆ తర్వాత తిప్పాలి జోకర్, మరి టైం లేదు. అరే జోకర్, మా అమ్మాయి తిప్పిన తిప్పుతాన్ని ఆడ కూర్చుని రెండు కాళ్ళు మొక్కుతున్నాయి. మరాడా మా అమ్మాయి తిప్పింది అంటే కదా రాదు, పక్కన వచ్చామని. మరి చూసారా సార్, మరి ఇద్దరు అమ్మాయిల చేత రెండు కట్టెలు ఇచ్చాను. మీరుగా చూస్తున్నారు, ఒక తిరునాళ్ళలో జాతరలో ఉరుసులు అన్నదాలు ఏం చేస్తుంటే ఒంటి చేత కట్టె వరుస చెప్తున్నారు సార్. ఇదిగో ఇద్దరు అమ్మాయిల చేత రెండు కట్టెలు ఇచ్చాను. అమ్మాయి పడుకున్న చెయ్యి కట్టేడుసునుగా ఒక కంటి కనపడుగా కట్టె వరుస గరగర చెప్పేస్తున్నాం ఇద్దరుగా. మరి చెప్పాలి, మరి చెప్పేస్తాను కట్టె వరుస చెప్పేస్తాను. మరి అరే జోకర్ ఏమైంది? అరే మా అమ్మాయి తిప్పి నువ్వు తిప్పుతావా? ఆ తర్వాత తిప్పేస్తాను జోకర్. మరి అరే జోకర్ ఏమైంది? అరే అది ఉంటే నీకేమైంది రాడా? అరే అది పెడితే నీకు వెనకాల టిక్క దొరుకుతుందా? అయితే 1 2 3 లెక్క పెట్టేస్తా కదా, నువ్వు గరగర తిప్పేస్తాను జోకర్. మరి చెప్పాలి 1 2 మరి. అరే జోకరే, అరే తిప్పేదాకా తిప్పి ఆ పిల్లల మీద వేస్తావరా కట్టి చేసిపోయి. అరే నీకు రాదు, పక్కనకు వచ్చా. మరి కడుపులోనే ఉండకై పుడమికేల వస్తివయ్యా,
మరి చూస్తారా సార్, ఇదిగో అమ్మాయి చేతులు కట్టించాను, అది ఖాళీ కట్టే కాదు, అదే కట్టిన రెండు పక్కల మంట పెట్టేశాను సార్. ఇదిగో మీరు కూడా చూస్తున్నారు సార్, ఒక తిరునాళ్ళు జాతరలో అన్నగారు ఏం చేస్తుంటే ఒక అగ్గితో బ్యాలెన్స్ తిప్పిందో ఒక అగ్గిని పడి తిప్పుతున్నారు. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇస్తారు, మీకైనా నాకైనా అగ్గి అంటే ఎవరికైనా భయమే. ఇదిగో చిన్న ఒక అమ్మాయి ఏం చేయాలంటే ఒక అగ్గితో బ్యాలెన్స్ పెట్టాలి, అమ్మాయి ఒక అగ్గిని పడి తెప్పేస్తుంది. మరి మరి ఒక అగ్గిని పడి తెప్పేస్తారా, మరి ఒక అగ్గిని పడి తెప్పేస్తారా మరి మరి అరే జగర్, అరే నీకు రాజంరా ఫస్ట్ ఎక్కేది వస్తుందా? ఆ తర్వాత చెప్పేస్తాను జగర్. అరే జగర్, అరే మా అమ్మాయి తిప్పాడు, నువ్వు తిప్పుతా, నేను తిప్పేదా తిప్పి మరి ఆ పిల్లల మీద వేస్తాం, మరి అగ్గి చేసిపోయాడా? వాళ్ళు అడగలేదు రాతారా అగ్గారు వేసా మరి. మరి చూసి అబ్బాయి, ఇదిగో అక్కడ నిలబడి కావాలి, 1 2 3 4 జంపేలు కొట్టేస్తాను, మరి హై జంపే కొట్టాలి, పల్లీలు కొట్టేస్తాను కదా మరి. ఇంకో మనసుకు 4 పల్లీలు కొట్టేస్తాను కదా మరి. सत्येंद्र टांडा, सत्येंद्र टांडा, सत्येंद्र टांडा. మరి చూస్తారా సార్, తిరిగి చూస్తే మనకి కనపడదు. ఇది అబ్బాయి మరి ఏం చేయాలంటే వెనక్కి 20 1 2 3 4 గంట వేసుకొని పిల్లలు కింద వచ్చాలి, కొంచెం కింద వచ్చాలి పిల్లలు. చాలా మరి వెనక్కి వేసుకుంటారు మరి. వెనక్కి వేసుకుంటారు మరి. అవును, అరే మా అమ్మాయి పల్లీలు కొట్టి నువ్వు కొడతావు జగ, త్వరగా కొట్టేస్తావు మరి, ఒక 5 పల్లీలు కొట్టేస్తావు త్వరగా మరి. జగ మరి అరే జగర్, అరే మా అమ్మాయి పల్లీలు కొట్టి కొడతామంటే కుంటుకుంటూ పడతాయి మరి ఆడ కుంటుకుంటా. మా అమ్మాయి పల్లి కొట్టి అంటే కదా నువ్వు రాదు పక్కనకు వచ్చా మరి. सत्येंद्र टांडा, सत्येंद्र टांडा. మరి ఇచ్చేస్తారా సార్, ఇదిగో ఎంతసేపు మరి భూమి మీద సర్కస్ చూపించా కదా. ఇదిగో సార్ ఇక్కడ ఏముంది, ఒక ఖాళీ స్టోర్ ఉంది. ఇదే స్టోర్ లో ఒక హోటల్ కానీ ఉంటే ఎవరైనా కూర్చొని కాఫీ తాగుతారు లేదా టిఫిన్ చేస్తారు సార్. ఇదిగో అమ్మాయి మరి స్టోర్ మీద ఒక 2 ఐటమ్స్ బ్యాలెన్స్ చూపెట్టాలి. ఇదిగో స్టోర్ మీద అమ్మాయి ఎన్నిక మగవాలి, ఎన్నిక మగవాలి, నడిచే 2 కాళ్ళు అమ్మాయి తల మీద తీసుకురావాలి. అదే నడిచే 2 కాళ్ళతో అమ్మాయి కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ చూపెట్టాలి త్వరగా మరి.
ఇదిగో స్టూల్ మీద అమ్మాయి బ్యాలెన్స్ చూడాలి మరి జాగ్రత్తగా అమ్మాయి మరి తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా నన్ను కన్న తండ్రి రామయ్యా కడుపులోనే ఉండకై పుడమికేల వస్తివయ్యా మరి చూస్తారా సార్ ఇదిగో ఒక చేతులు ఏడుంది తలాడ కాళ్ళాడ సార్ మరి కష్టం ఉందో లేదో గమనించాలి సార్ ఇదిగో చిన్న ఒక అమ్మాయి వెనక్కి మగవాలి నడిచే 2 కాళ్ళు తల మీద వచ్చింది మరి చూసి అమ్మాయి అదే నడిచే 2 కాళ్ళతో అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ చూడాలి మరి నెత్తుకున్నంతసేపులేవయ్యా ఇంతలోనే ఏవయ్యా ఓ సిప్పయ్యా మరి చూసి అమ్మాయి ఇవి తెలిసేటప్పుడు కొంతమంది సారులు టీచర్స్ పిల్లలు చూస్తారు కదా అదే టైమ్స్ అప్పుడు రెండోసారి చదివుతారు పిల్లలు చూస్తారు రెండోసారి బ్యాలెన్స్ చూడాలి మరి కడుపులోనే ఉండకై పుడమికేల వస్తివయ్యా సంకనెత్తుకున్నంతసేపులేవయ్యా ఇంతలోనే ఏవయ్యా ఓ సిప్పయ్యా ప్రకాశి చీకటిలో మరి చూస్తారా సార్ మరి అమ్మాయి ఒక చేతులు అడింది తల ఆడేస్తారు మరి ఒక కష్టం ఏదో గమనించాలి మనం కూడా ఒక రోడ్డు పట్టుకొని నడుచుకుని పోయేటప్పుడు మరి ఎదురుగా ఒక గాలి దుమ్ము వచ్చి కంట్లో పడితే మనం నిలబడుకొని చెత్త దోచుకున్నామని కళ్ళతో దోచుకున్నాం సార్ ఇదిగో మనం నడిచే ఏ కాళ్ళతో ఏ పని చేయలేము మరి చూసే అమ్మాయి అదే నడిచే 2 కాళ్ళతో అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ చూడాలి మరి ఏ కీడో నాకెంతో ఏకాకివైపోయావా చంద్రయ్యా కళ్ళెర్ర చేసి రేణి చూడయ్యా తెల్లారి సూర్యుడల్లే రామయ్యా మరి చూస్తారా సార్ ఇక్కడ ఏముందంటే ఒక సైకిల్ ఉంది మరి ఒక సైకిల్ ఏం పనికొస్తుంది మన స్కూల్ పిల్లలు కానీ ఉంటే తోకుంటూ స్కూల్కి ఇంటికి వెళ్తారు సార్ మరి అదే సైకిల్ మా ఒక సర్కస్ కి పనికొస్తున్నది ఇదిగో ఒక సైకిల్ ని మరి ఒక చేత్తో పడుకోకూడదు కళ్ళతో పడుకోకూడదు సార్ ఒక అన్నం తినే 16 పళ్ళతో ఒక సైకిల్ ని పైకి లేపి బ్యాలెన్స్ చెప్పాలి మరి ఇది ఒక సైకిల్ తో బ్యాలెన్స్ చేపిస్తాను మరి నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్నీ నీరు ఆశలన్నీ మూడు ఆదరించు నాథుడెవ్వరు మరి చూస్తారా సార్ ఒక సైకిల్ ని ఒక సీట్ పడుకొని పైకి లేపి బ్యాలెన్స్ చూపించాను ఇదిగో మన స్కూల్లో కొంతమంది అనుకోవచ్చు ఇదిగో ఒక సైకిల్ ఒక ప్లాస్టిక్ షీట్ పడుకొని పైకి లేపేటప్పుడు అదే పళ్ళకి పట్టు అసలు ఉంటుంది ఎవరో రేపొచ్చు ఎవరో రావచ్చు అనుకుంటారు సార్ మరి అదే సైకిల్ కి వెనకాల ఏమందంటే ఒక ఇనప క్యారేజ్ ఉంది అదే ఇనప క్యారేజ్ మరి 10 రోజుల పైకి లేపి మరి కిందకు వచ్చి ఒక మోకాలు నడుచుకుని రావాలి మరి అదే సైకిల్ రెండోసారి బ్యాలెన్స్ చూపిస్తాను మరి ఆలకించువారు ఎవ్వరు నీరు 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 రైతు పంట నీరు చూడనైన చూడరెవ్వరు
మరి చూస్తారా సార్, ఇక్కడ ఏముందంటే ఒక నాగేలు తీస్తారు. ఇదిగో కొంతమంది నాగేలు అంటారు, మడకంటారు సార్. ఇదిగో ఒక నాగేలు ఏ పని చేస్తుంటే ఒక రైతు ఒక పళ్ళు పెడతారు, ఒక రైతు ఇస్తారు, ఒక నాగేలు ఒక సేద్యాన్ని పెడతారు సార్. కానీ అదే ఒక నాగలి మా యొక్క సర్కస్ కి పనికొస్తున్నది. మరి చూస్తారు సార్, ఒక నాగలి మరి ఒక చేత్తో పడుకోకూడదు, కళ్ళతో పడుకోకూడదు. ఒక అన్నం తినే 16 పళ్ళతో ఒక నాగల్ని పైకి లేపి బ్యాలెన్స్ పడాలి. మరి కూర్చోవాలి, కూర్చోవాలి పిల్లలు. మరి నిమోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాతగోడు నింగినంత నేడు ఆలకించువారు ఎవ్వరు నీరు 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 రైతు పంట నీరు చూడనైన చూడరెవ్వరు గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటిపైన ఆసే నీరు గారిపోయే రాతమారు దారి లేదని మరి చూస్తారు సార్, నా చేతుల మీదంటే ఒక ఇన్ని ప్రాడు సార్. ఇదేనా ప్రాడు ఏం పనికి వస్తుంటే ఒక ఇంటి గేట్లకి వేస్తారు, ఒక ఇంటి స్లాబ్కి వేస్తారు సార్. ఒక ఇన్న ప్రాడు ఇదేనా ప్రాడు మనం కట్ చేయాలంటే ఒక మిషన్ కడిపోయి మిషన్లో పెట్టి కట్ చేసి తుంటలు చేయాలి. లేదా మనం కట్ చేయాలంటే సార్ ఒక రాయి మీద పెట్టి చుట్టూ తోడితే కానీ ఎరగదు. ఇదేనా ప్రాడు సార్. ఇదిగో మనం వంచాలంటే ఇదిగో సెంటర్లో కాళ్ళు సపోర్ట్ పెట్టి వంచాలి, లేదా బలంగా ఒక చెయ్యి సపోర్ట్ పెట్టి వంచాలి. మరి చూస్తారు సార్, మన స్కూల్లో మరి ఒక చేత్తో వంచకూడదు, కాళ్ళతో వంచకూడదు. ఒక అన్నం తినే గొంతు, ఒక నీళ్లు తాగే గొంతు, ఒక మాట్లాడే గొంతు. ఇదిగో జాతిగడ అమ్మాయి ఒక అన్నం తినే గొంతుతో కినపరాడుతో బలిచ్చిపడాలి. మరి మన ప్రిన్సిపల్ సార్ రాలేదు సార్. చున్నకి ఎల్లగొట్టకమ్మ ఎల్లగొట్టకు కన్న తల్లి లేన జన్మ నాకెందుకు ఎల్లగొట్టకమ్మ ఎల్లగొట్టకు అమ్మతమ్మ నన్ను అమ్మేయకమ్మ అమ్ముకుంటూ నన్ను అమ్మలేని దాన్ని చెయ్యొద్దమ్మ నన్ను చెయ్యొద్దమ్మ అమ్మను మించిన దైవం లేదని అందరూ అంటారమ్మ అదే అమ్మ కడుపున ఆడపిల్ల పుడితే దయ్యమంటారు ఎందుకమ్మ అమ్మ అంటే నిలిచిన దేవుడికి ప్రేమతో పాలిస్తుంది అమ్మ అంటే నిలిచిన కనికరమే చూపమను ఏడుపుస్తుంది ఏడుపుస్తుంది మరి ఇచ్చేస్తారు సార్. ఇదిగో ఒక చేతి వంచలేదు, కాళ్ళతో వంచలేదు సార్. ఒక అన్నం తినే గొంతు, ఒక నీళ్లు తాగే గొంతు, ఒక మాట్లాడే గొంతు సార్. మరి ఇచ్చేస్తారు సార్. మరి ఒక చేతి వంచలేదు. మరి ఇచ్చేసి అమ్మాయి ఇదిగో మన స్కూల్లో సగం మాత్రమే ఉంచారు, మిగతాది ఒక రోడ్డుకి భూమికి అనుకుని అనుకుంటారు. ఇదేనే పడడం. మరి ఇంకా సార్ పైకి లేపుతాను కదా, ఇంకా దగ్గరగా సెంటర్ రావాలి. మరి కంటికి కాటుకను పెడుతుంది కళ్ళకు అందం అనుకున్నా ఆ కాటుక వెనక చీకటి ఉందని అనుకోలేదమ్మా నా నదికి నా బొట్టును పెడుతుంటే అతన్న ముద్దుగా చూసుకున్న ఆ బొట్టును తీరుతా మరి ఇచ్చేస్తారు సార్. ఒక చేతి వంచలేదు, కాళ్ళతో వంచలేదు సార్. ఒక అన్నం తినే గొంతు, ఒక నీళ్లు తాగే గొంతు, ఒక మాట్లాడే గొంతు సార్.
మనం కూడా సార్ ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుని తినేటప్పుడు గొంతు కూడా కాస్తని అడ్డం అన్నం అంటే సార్ మనం నీళ్ళ కోసం ఎంతో తలకలాడతాము, ఇబ్బంది పడతాము సార్. మరి కాస్తగా నిమిస్తుందంటే ఇదే ఇప్పుడు యువతల నుంచి యువతలో బయటకు వచ్చేసింది. ఇదిగో మన స్కూల్లో కొంతమంది అనుకోవచ్చు, ఇదిగో మన సారులు కానీ పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇదిగో ఒక లబ్బర్ది ఏమో ప్లాస్టిక్ ఏమో కాబట్టి వంచారు అనుకుంటారు సార్. ఇదే ఇప్పుడు ఇక్కడ కింద పడేస్తాను, ఇదిగో ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు సార్. మరి అదొక ప్లాస్టిక్ కానీ లబ్బర్ది కానీ అన్నమనం ఉంటే ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. మరి వచ్చాలమ్మాయి కరెంట్ ఎవరైనా బ్యాలెన్స్ మరి నువ్వే రాసిన లోకమే చేసింది చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకోరిటకు చందము అయ్యో దేవుడా. నువ్వే రాసిన లోకమే చేసింది చెప్పు బ్రహ్మదేవుడా. మరి 10th క్లాస్ మగపిల్లలు ఉంటే ఆ గడపారి మీద ఒక నలుగురు నిలబడాలి. ఎందుకంటే అది ఊడు రాకుండా సపోర్ట్కి యూత్లో ఒక నలుగురు, అవతల ఒక నలుగురు నిలబడాలి. త్వరగా రావాలి 10th క్లాస్ పిల్లలు. ఇదిగో ఎంతసేపు మన స్కూల్లో భూమి మీద సరిగ్గా చూపించిన సార్. మరి చూసారు సార్, యువతలో 2 కట్టెలు ఉన్నాయి, యువతలో 2 కట్టెలు ఉన్నాయి సార్. ఇదిగో ఒక లైన్కి వేస్తే కరెంట్ ఊరి మాత్రమే ఒక 7 మంది ఉండదు సార్ కరెంట్ ఊరు. అదే కరెంట్ ఊరి మీద మధ్యలో ₹1 బిడ్డ నిలబెట్టిన 7 మీద ప్లేస్ లేదు, నిలబడదు కూడా. కానీ అమ్మాయి సార్ మరి కరెంట్ ఊరి మీద ఒక 5 ఐటమ్స్ బ్యాలెన్స్ చెప్పడాలి. ఇదిగో అమ్మాయి ఫస్ట్ ఐటమ్ వత్తకాలతో రావాలి, రెండోసారి మరి కాళ్ళు చెప్పులు వేసుకొని రావాలి. మరి కరెంట్ ఊరి మీద అమ్మాయి బ్యాలెన్స్ చెప్పడాలి. మరి అదే కరెంట్ ఊరి మీద నడుచుకుని ముందుకు రావాలన్నా త్వరగా మరి మరి బ్యాలెన్స్ కరెంట్ నడుచుకుని ముందుకు రావాలి. మరి జాగ్రత్తగా అమ్మాయి పైన గాలి దొరుకుతున్నది, కింద సిమెంట్ ఉంది. మరి జాగ్రత్తగా బ్యాలెన్స్ రావాలి. మరి మరి చూసా అమ్మాయి, ఇదిగో అదే కరెంట్ మీద సెంటర్ వచ్చావు కదా, ఇదిగో వంటి కళ్ళి పడి బ్యాలెన్స్ చూపించాలి. మరి చూస్తారా సార్, ఇదిగో ఒక 7 మందం లేదు సార్, ఒక లైన్కి వేసే కరెంట్ ఊరి మాత్రమే. మరి చూస్తారా సార్, మీరు చూసిండొచ్చు పెద్ద పెద్ద సర్కస్లు ఏం చేస్తుండే, కింద వల కడతారు, పైన మనిషి ఉంటారు సార్. మిస్ అయి పడితే వలలో పడింది అని కాదు. ఇదిగో మీ స్కూల్లో సార్ ఒక వల కట్టలేదు, కింద మీద సార్ ఒక రోడ్డు ఉంది, పైన అమ్మాయి ఉంది. ఇదిగో అమ్మాయి చేతలో కాటి జారినా కాలి జారినా ఈ స్కూల్లో సార్ కింద పడితే ఒక చెయ్యి ఇరగచ్చు, కాలు ఇరగచ్చు. లేదా మీ స్కూల్లో 100 జీవితం సార్ ఒక్కరోజు మట్టి పాలు కూడా అయిపోవచ్చు. మరి అమ్మాయి నేర్చుకున్నది విద్య కదా, మరి ముందుకు వచ్చాలి తరా. మరి
చిన్నతనము నుండే చీదరింపుల తోడు ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకన బయటికి వెళితే చాలు ఎప్పుడేమోను అవరోధములో దాటి ఆడబిడ్డగా పడితే చిన్నతనము నుండే చీదరింపుల తోడు ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకన బయటికి వెళితే చాలు ఎప్పుడేమోను మానవత్వం మంచి రాక్షసత్వంతోనే అయ్యో దేవుడా. మరి చూస్తారా సార్ ఒకేళ్ళ మందం లేదు సార్ కరెంట్ మీద అమ్మాయి నడుచుకుని ముందుకు పోయినది తిరిగి చూస్తే మన ఇప్పుడు మనకే కనబడదు సార్ మనం నడుచుకుని ముందుకు పోయేటప్పుడు రాయైనా గుంతన ఏదైనా కానొస్తుంది మరి చూసాము అదే కరెంట్ మీద నుంచి చివరి వరకు వెనక్కి రివర్స్ రావాలి మరి అదే మరి వెనక్కి రివర్స్ వచ్చి ఇదిగో మధ్యలో వచ్చేటప్పుడు మరి మోకాల మీద కిందకు వచ్చి బ్యాలెన్స్ పడాలి మరి అదే మరి వెనక్కి రివర్స్ రావాలవుతారుగా మరి చదువులమ్మరా పేగు బంధం నీనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు మూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా కల్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలవుతున్నలే 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలవుతున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావగు మరి చూసామాయ్ ఇదిగో అదే కరెంట్ మీద సెంటర్కి వచ్చావు కదా ఇదిగో ఒక మోకాల మీద కరెంట్ మీద కూర్చోవాలమ్మాయి మరి చూసారా సార్ మనం కూర్చోాలంటే కుర్చీ కావాలి ఒక రాయి కావాలి ఒక చైర్స్ కావాలి సార్ ఇదిగో అమ్మాయి కూర్చుంది కదా కుర్చీ లేదు ఒక రాయి లేదు ఒక పీట లేదు సార్ కాస్త కానీ అటు ఇటు బ్యాలెన్స్ తప్పిందంటే మరి కింద కానీ పడితే సార్ 2 మోకాలు చెప్పులు గుళ్ళు టెంకాలు పగిలిపోతాయి సార్ మరి అమ్మాయి నేర్చుకున్న కదా సుడి బ్యాలెన్స్ అనికి రాస్తారు బాగా చెప్పేటోడు లేకపోతే ఫెయిల్ అయిపోయినా చదువమ్మా విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు గువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా మరి చూస్తారా సార్ ఇదిగో అమ్మాయి ఫస్ట్ టైం ముందుకు వచ్చింది తర్వాత వెనక్కి వచ్చింది సార్ ఇదిగో మన స్కూల్లో కొంతమంది అనుకోవచ్చు ఇదిగో అమ్మాయి కాళ్ళు బట్టనీళ్ళు పైన వైర్ పట్టుకుని నడుస్తుంది ఎవరు రావచ్చు ఎవరైనా పోవచ్చు అనుకున్నారు సార్ ఇదిగో అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకోవాలి అమ్మాయి ఇదిగో 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకుని మరి అదే కరెంట్ మీద నడుచుకుని ముందుకు రావాలి మరి కాళ్ళలో చెప్పులు వేసుకుని కూడా బ్యాలెన్స్ చెప్పడం ఏమవుతారు మరి చెప్పులు వేసుకుని రావాలి మరి 2 కాళ్ళు చెప్పులు వేసుకుని రావాలి మరి
చూస్తారా సార్, ఇది అమ్మాయి 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకుని ఒక వరి మీద సార్ నడుచుకొని ముందుకు పోయినది. ఒక్కొక్కసారి మనం కాళ్ళు చెప్పులు వేసుకుని ఒక రోడ్డు మీద నడవాలంటేనే ఒక్కొక్కసారి శిల్పై కింద పడుతున్నాం సార్. ఇది అమ్మాయి కాళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తుంది కదా, ఒక తారుడు కాదు, బైబస్ రోడ్డు కాదు సార్, ఒక సిమెంట్ రోడ్డు కాదు. మరి 1 కిలోమంది నేను కరెంట్ మీద అమ్మాయి కాళ్ళు చెప్పులు వేసుకుని ముందుకు పోయినది. మరి చూసి అమ్మాయి మరి అదే మాదిరిగా 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకుని ఎన్నిక రోజు రావాలి. ఇదిగో ఎన్నిక రోజేటప్పుడు మధ్యలో వచ్చి ఒంటికల్లి పడి పెళ్ళి చూపడాలి త్వరగా మరి. రాయిని పూజించి మనసే మనకుంది, అమ్మని ప్రేమించి గుణమే నీకుంది. దైవము యాడుంది కను తెరవని మానవుడా, కందెదుటి నిలిచింది గమనించవు ఎందుకురా. కాళ్ళు చెప్పులు వేసుకుని ఎన్నిక రోజు రావాలి మరి. రాయిని పూజించి మనసే మనకుంది, అమ్మని ప్రేమించి గుణమే నీకుంది. మరి ఇచ్చేసి అమ్మాయి, ఇదిగో సెంటర్లో వచ్చావు కదా, ఇదిగో మరి కాళ్ళు చెప్పులు వేసుకుని సెంటర్కి వచ్చి నిలబడాలమ్మాయి. మరి ఇచ్చేస్తారా సార్, ఇదిగో మనం రోడ్డు మీద నడవాలంటే కాళ్ళు ముళ్ళుటి భూమి మీద నిలబడి సెకండ్ ముళ్ళు తీసుకెళ్ళాం సార్. ఒక్కొక్కసారి శిల్పై కింద పడుతున్నాము. ఇదిగో అమ్మాయి మరి 1 కిలోమంది నేను కరెంట్ ఎరి మీద ఇదిగో సెంటర్కి వచ్చి ఒంటికల్లి పడి బ్యాలెన్స్ చూపించింది. మరి అదే మాదిరి ఎన్నిక రోజు రావాలమ్మాయి మరి. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడంటూ, నాకొక్క కొడుకునైవు నీ ముడుపును నీకిస్తాను, నాకొక్క కొడుకునైవు నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపును దాడిని చేస్తే నా కొడుకే కదిలిందంటూ, ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా, ఆ బాధను నవ్వుల వెనక నలిపేసేదమ్మొకతేరా. లోకం పరిచయమే చేస్తూ తన లోకంలో అని బతికేస్తూ తన ఒడిని ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది, మనసును అడుగయ్యా అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మని ప్రేమించి గుణమే నీకుంది. మరి ఇచ్చేస్తారా సార్, ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి సార్. అమ్మాయి బ్రేక్ వెళ్ళి సైకిల్ తొక్కుతుంది, తల మీద 2 బిందెలు పెట్టుకొని అమ్మాయి వైరం నడుస్తుంది. కానీ ఇక్కడ తాడపత్రిలో స్కూల్ వేసేటప్పుడు గడపార గురించి అమ్మాయి కింద పడి కాలు బెరికింది కాబట్టి 2 ఐటమ్స్ లో పనిచేసుకుంటున్నాను. మరి ఇచ్చేస్తారా సార్, నాది కూడా ఈ ఊరు ఈ గ్రామం కాదు సార్, నాది వచ్చి కడప. ఇదిగో మన స్కూల్ నమ్ముకొని, ఇదిగో సార్ ఒక కిరాయి సామాన్ బండి తీసుకొని సార్ చిన్న బిడ్డలు తీసుకొని మన స్కూల్ నమ్ముకొని కడుపు చేత పడుకొనిచ్చాను. ఇదిగో మన స్కూల్లో సారు మరి పిల్లల దగ్గర కలెక్ట్ చేసుకోలేదు, మరి నేనే ఇస్తానని చెప్పారు సారు. ఇదిగో నాకు కూడా బీదవానికి సార్ ఒక 7,000 రూపాయలు సాయం చేయాలి సార్. ఇదిగో మీరు ఇచ్చే ఒక 7,000 చిన్న గొప్పేం కాదు. ఇదిగో ఈ రోజు మీరు ఇచ్చి మర్చిపోతారేమో, కానీ మన స్కూల్ పేరు మన ఊరు పేరు ప్రతి ఊరు ప్రతి గ్రామం చెప్పుకుంది పని సార్. ఇక్కడ వేసాను సార్, నేను మొన్న బుధవారము బేస్తవారము మన రాయచూరులో ప్రైవేట్ స్కూల్ వేసాను. ఒక స్కూల్లో 10,000 ఇచ్చారు, ఒక స్కూల్లో 8,000 ఇచ్చారు. ఈ రోజు మన స్కూల్కి వచ్చాను. ఇదిగో నాకు కూడా బీదవానికి సార్, ఇది ఒక 7,000 రూపాయలు సాయం చేయాలని కోరుతున్నాను సార్. ఇదిగో మీరు ఇచ్చే ఒక 7,000 చాలా గొప్పేం కాదు సార్. ఇదిగో మన స్కూల్ తరపున మరి టీచర్స్ సారోలు కూడా చూస్తున్నారు. ఇదిగో చూస్తే మన టీచర్స్ సారోలు కూడా ఇదిగో తలా 300 400 కూడా కలెక్ట్ చేసుకొని నాకు కూడా ఒక 7,000 రూపాయలు సాయం చేయాలని కోరుతున్నాను. మరి ఇంతటితో నా సర్కస్ అయిపోయినది. మరి పర్మిషన్ ఇచ్చిన సార్కి టీచర్లకి అందరికీ నమస్కారం చేస్తున్నాను. మరి ఇంతటితో నా సర్కస్ అయిపోయినది. ఏమన్నా
చెప్తారా సార్? గొప్ప